స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని దేశరాజ్ పల్లి ఒక ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఆల్ఫోర్స్ విద్యా సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్న ఫ్రెషర్స్ పార్టీ దగ్గర అయితే ఉన్నాము. లోపల పిల్లల కోలాహలాలు మామూలుగా లేవు. పిల్లలు సాంస్కృతిక నృత్యాలతో పాటు డాన్సులు, ఆటలు, పాటలు ఇలాంటివి చాలా కార్యక్రమాల్లో ముందుకు పోవాలి అని చెప్పేసి ఆల్ఫోర్స్ విద్యా సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఫ్రెషర్స్ పార్టీకి మనం కూడా వచ్చాము. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటి అలాగే నరేందర్ రెడ్డి సార్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి. ఫెస్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మనతోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ అయిన డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు ఇక్కడ ఫ్రెండ్షిప్ డే రోజు మరి ఆల్ఫోర్స్ వావిలాలపల్లి క్యాంపస్ జూనియర్ కాలేజ్ పిల్లలందరికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు అనగానే చదువుతో కుస్తీ పట్టి ఈ రోజుల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా దట్టు ఫ్రెండ్షిప్ డే రోజు మరి ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, రకరకాల యాక్టివిటీస్లో మరి పాల్గొంటున్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఎప్పుడు కూడా మరి స్టూడెంట్స్ని చదువుతో పాటుగా మిగతా కార్యక్రమాలు అన్నింటిలో కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఓవరాల్ డెవలప్మెంట్ లక్ష్యంగా మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం. పిల్లలందరికీ కూడా మేము అదే దిశానిర్దేశం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మరి ఆశ్రిత అనే ఒక ఆల్ఫోర్స్ కాలేజ్ స్టూడెంట్ అల్యూమిని ఆల్మోస్ట్ ఆల్ హార్డ్వేర్ ఇంజనీర్గా 52 lakhs ప్యాకేజ్లో అమ్మాయి సెలెక్ట్ అయింది. అదే విషయం పిల్లలకు చూపిస్తూ మరి ఒక ఇన్స్పిరేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఓన్లీ డ్యాన్స్లు పాటలు అనేది కాకుండా మరి మన దగ్గర నుంచి చదివి గొప్ప వాళ్ళైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం, వాళ్ళతో ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్లుగా మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈరోజు పేపర్లో కూడా మనం చూస్తున్నాం, పావని రెడ్డి అనే ఒక ఆల్ఫోర్స్ అల్యూమిని మరి అమ్మాయి యుఎస్కి రీసెర్చ్ చేయడానికి హార్టికల్చర్ వెళ్ళడానికి ప్రయాణం ఉంది. తర్వాత మన ప్రభుత్వము 50 లక్షలు చేయూతను అందిస్తున్నది. ఐ థ్యాంక్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫర్ సపోర్టింగ్ దీస్ టైప్ ఆఫ్ చిల్డ్రన్. మరి వల్ల పట్టుదల ఉండి చదువుకుందామనే ఆ తపన ఉంటే సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రైవేట్ రంగం నుంచి కావచ్చు చాలా సపోర్ట్ అందిస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా మీ యొక్క ఆర్థిక స్థితిగతులను, తర్వాత మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను పక్కన పెట్టి చదువుకోవడానికి ముందుకు రావాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు ఎదురు చేస్తున్న ఈ తరుణంలో మీరందరూ కూడా కొంచెం సాక్రిఫైస్ చేయండి. చదువుకునే ఒక 7-8 సంవత్సరాలు టీవీలకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ మరి తల్లిదండ్రులకు ఆశయాలకు అనుకూలంగా మీ యొక్క టీచర్స్ని రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉంటూ మరి భావి భారత పౌరులుగా మీరందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పేసి కరీంనగర్ వాసులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో థ్రిల్ అనే ఈ యొక్క ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ కి చాలా మంది పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనకు చూసుకోవచ్చు చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు. ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ మా చైర్మన్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫ్రెండ్షిప్ డే, ఫ్రెషర్స్ డే ఒకే రోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ ఫ్రెండ్స్ తో ఎలా పరిచయం, అంటే కొత్త పరిచయం కాబట్టి ఎలా కలిసిపోయి ఉన్నారు ఫ్రెండ్స్ అందరు? అంటే ఫస్ట్ డే రావడమే చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగుంటారు, ఎందుకంటే ఆల్ఫోర్స్ అంటేనే ఐకమత్యం. వన్ ఆఫ్ ది ఆల్ఫోర్స్ కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫస్ట్ డే రావడమే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా కలిసిపోతారు. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఆల్ఫోర్షియన్. బాగుంటది, చాలా బాగుంటది కంపారిటివ్ టు అదర్ కాలేజెస్ ఇన్ కరీంనగర్. ఆల్ఫోర్స్ చాలా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది మా అందరికి, హైదరాబాద్ కి వెళ్ళే అవసరం లేకుండా. అండ్ ఈ రోజు ఫ్రెషర్స్ డే తో పాటు ఫ్రెండ్షిప్ డే చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మా పాత ఫ్రెండ్స్ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సందడి మాత్రం మామూలుగా లేదు.
ఆల్ ఫోర్స్ థ్రిల్ 2024 ఆల్ ఫోర్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఇక్కడ చాలా రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆటలు పాటలు ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. మనం ఒక్కసారి విజువల్స్ క్లియర్ గా చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది. పిల్లలు కూడా ఎవరు మాట వినే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు. సో ఒక్కసారి మీరు క్లియర్ గా విజువల్ చేసుకోవచ్చు. 2024 ఇంటర్ విద్యార్థులు అయితే ఫ్రెషర్స్ పార్టీ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో పిల్లలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరియు ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కావడంతో మరింతగా సంతోషంగా ఉన్నారు. ఆ ఆటలకు పాటలకు మంచిగా డాన్సులు చేస్తూ పిల్లలందరూ సందడి అయితే చేస్తా ఉన్నారు. ఒక్కసారి క్లియర్ గా విజువల్స్ చూసుకోవచ్చు మీరు. ప్రస్తుతం మనతోని ఇంటర్ విద్యార్థులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే, మీ పేరు? సాయి వర్షిని, ఏ క్లాస్ అండి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఫ్రెషర్స్ డే జరుగుతా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కావడంతో అటు కొత్త స్నేహితులతో పాటు పాత స్నేహితులు ఎవరైనా ఉంటే ఎలా అనిపిస్తుంది? కాలేజ్ లో వాతావరణం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు సెకండ్ ఇయర్ పిల్లలు అయితే మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఉండే ఫ్రెండ్షిప్ డే, ఇంకా ఇది ఒక్కరోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఇక చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందని. ఫ్రెండ్షిప్ డే రోజు రావడం అయితే చాలా లక్కీ అసలు చెప్పాలంటే. స్టడీ విషయంలో ఎలా ఉంది? స్టడీ ఆల్ ఫోర్స్ తెలియదేముంది, ఆల్ ఫోర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ కాబట్టి స్టడీ విషయంలో ఎట్లయినా ఏం చెప్పలేము, టాప్ ఉంటుంది ఎప్పుడైనా స్టడీ. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మీకు నచ్చిన ఈవెంట్ యాజ్ యూజువల్ ఫ్రెషర్స్ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా డబుల్ ఎక్సైట్మెంట్ ఉండే, చాలా బాగుంది సార్ కూడా. ఫ్రెండ్స్ అందరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు? ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. డాన్సెస్, ఫ్రెషర్స్ ఫ్రెండ్షిప్ డే వచ్చినట్టు ఎక్సైట్ ఉంది. నరేంద్ర సార్ ని డిమాండ్ చేస్తాం ఇట్లాంటి ఫ్రెషర్ 3 months ఒకసారి పెట్టాలని. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కలిసి రావడం ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, ఎక్సైటెడ్ ఉంది. స్టడీ విషయంలో ఎలా ఉంది? స్టడీ కూడా బాగుంటది, కోచింగ్ క్లాసెస్, స్టడీ అవర్స్ కూడా మంచిగా ఉంది. సో ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారా? ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారు? అంటే ర్యాగింగ్స్ అనే ఉంటాయి, చాలా ఫ్రెండ్లీ ఉంటాం, సీనియర్స్ ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. రియల్లీ ఎంజాయ్ ది ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. ఫెస్టివల్ ఇంత పెద్ద ఫెస్టివల్ ఆల్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. నేను అక్కడ పర్ఫార్మ్ చేశాను. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం వెనకాల డాన్సులు మాత్రం పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మరియు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం క్లియర్ గా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, చూసుకోవచ్చు. ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో అయితే లేదు. సో చాలా బాగా, చాలా అంగరంగ వైభవంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ వాళ్ళు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ యొక్క ఫ్రెషర్స్ పార్టీని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇది కదా పార్టీ అనిపించే విధంగా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. సంస్థలో ఉన్న ఫస్ట్ ఇయర్ పిల్లలు అయితే మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అన్న. ఎలా అనిపిస్తుంది అన్న ఫ్రెషర్స్ డే చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఫుడ్ మంచిగా ఉంది, డాన్సెస్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నాయి. మీరేం చేయట్లేదా? మేమేం చేయట్లేదు అంటే చూస్తూ సరిపోతుందా? అని ఇక్కడ చేస్తాం మేము అంటే ప్రైవేట్. ఓకే. ఈ రోజు ఆదివారం కావడంతో మీ ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లేస్ లో కలిసి ఉండడం మరియు ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కావడం, దాంట్లో ఫ్రెషర్స్ పార్టీ జరగడం ఎలా అనిపిస్తుంది? ఇవాళ ఫస్ట్ అయితే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మీ అందరికి. ఇవాళ ఫ్రెషర్స్ డే ఫ్రెండ్షిప్ డే వచ్చినందుకు చాలా బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది కాలేజ్ లో? అంటే అంటే మేము ఒక ఎడ్యుకేషన్ అనుకున్నాం కాలేజ్ లో, కానీ ఇంత మంచిగా ఫ్రెషర్స్ కూడా చేస్తారని ఇప్పుడే తెలిసింది. అంటే స్టడీ ఒకటే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మేము ఈక్వల్ ఉంటామని ఆల్ ఫోర్స్ తెలియజేసింది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇట్స్ ఎంజాయబుల్ అండ్ థ్రిల్ 2024.
we are enjoying as a freshers. It's very nice for us, and it's very good atmosphere, friendly atmosphere, and holidays experience. It's very good over here. Thank you. మనతో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. ప్రోగ్రామ్ చాలా బాగా నడుస్తుంది. డాన్సెస్ అన్ని మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ కూడా పెట్టారు మంచిగా. సో యా చాలా మంచిగా జరుగుతుంది. అండ్ కాలేజ్ కూడా మంచిగా ఉంటుంది. చాలా సూపర్. అంతా చాలా బాగుంటుంది. స్టడీ చాలా స్టాండర్డ్ గా ఉంటది. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ఆల్ ఫోర్స్ కరీంనగర్ లో. ఫ్రెండ్షిప్ డే కూడా ఈ రోజే కలిసి రావడంతో ఎలా ఎంజాయ్ చేస్తుంది? ఆబ్వియస్ గా నా ఫ్రెండ్స్ లేకపోతే ఇదంతా ఉండదు. ఫ్రెషర్స్ అంతా. సో ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. అందరు కలిసినాం. మేము అన్ని క్యాంపస్ వచ్చినాయి. అందరం ఫ్రెండ్స్ కలిసినాం. చాలా ఎంజాయ్ చేసినాం. సో చూస్తున్నారు కదా, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ వాళ్ళు పిల్లల సంతోషం కోసం పిల్లల యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకొచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వివిధ రకాల డాన్సులు ఇవన్నీ చేపిస్తూ పిల్లలకు ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి పిల్లలు కూడా కోరుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ రాజేష్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.